హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మనకిప్పటి వరకు ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఎక్కడికి పరిగెడతాం? హాస్పిటల్ పరిగెడతాం. మహా అంటే దానికి ఆయుర్వేదమో లేకపోతే హోమియోపతి సైడో వెళ్ళిపోతున్నాం. కాదు, ఇవన్నీ కాకుండా మన రూట్ కాజ్ నుంచి కూడా తగ్గించుకునేదానికి ఒక థెరపీ. సో ఇన్ఫ్యాక్ట్ మన సెల్స్ని కూడా రిపేర్ చేసుకునే వెళ్ళే విధానం అనేది కూడా ఉంది. మరి దాన్ని కూడా మరొకసారి మనందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది సెల్ హెల్త్ వారు. సెల్ హెల్త్కి సంబంధించి మనం ఎలా ఉండాలి, దాన్ని రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు కూడా డాక్టర్ మన రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం, దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, సెల్ హెల్త్కి వచ్చిన పేషెంట్స్ కానీ ఇప్పటి వరకు చాలామంది వచ్చి ఉంటారు. అందులో మీకు వాళ్ళని క్యూర్ చేసి పంపించిన విధానాల్లో ద బెస్ట్ అనిపించింది ఏంటి? అది నాకు బెస్ట్ అనిపించింది, అలోపతిలో తగ్గకుండా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఇందాక నేను చెప్పిన ఈ టెర్మినల్ ఇల్నెస్లో అక్కడ తీసుకుంటూ మన దగ్గరికి వచ్చి మన సపోర్టుతో హాయిగా బయటపడిపోయి ఆనందంగా ఇవాళ వాళ్ళ జీవితాలు జీవిస్తున్న వాళ్ళని చూస్తే నాకు చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆ తృప్తి వేరు. బట్ సామాన్యమైన విషయాల్లో ఆటోఇమ్యూన్ కండిషన్లో ఒక పేషెంట్ సోరియాసిస్తో బాధపడుతున్నాడు అనుకోండి, అది ఒక క్షయ లాంటిది. మెంటల్గా చాలా ప్రాబ్లంగా ఉంటాడు. చేతుల నిండా పుళ్ళు, తల మీద పుళ్ళు, కాళ్ళంతా పుళ్ళు, పొట్టు రాలిపోతా, మీ మనుషుల్లో కలవలేక డిప్రెషన్లో ఉంటూ సంవత్సరాల తరబడి ఇమ్యూన్ సప్రెసెంట్లు వాడుకుంటూ ఆ దురదతో ఆ సఫరింగ్ ఒకసారి ఊహించుకుంటే కడుపు తరుక్కుపోతుంది. అందుకని మనం నేను స్టార్టెడ్ అవర్ రీసెర్చ్ రూట్ కాజ్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఇది పట్టుకోవాలన్నప్పుడు ఆటోఇమ్యూన్ కండిషన్నే పట్టుకోవాలి. బికాజ్ అది అక్కడ ట్రీట్మెంట్ లేదు, క్యూర్ లేదు. ఇప్పుడు సోరియాసిస్తో 30 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి బాధపడుతున్న వాళ్ళు వస్తుంటారు మన దగ్గరికి. 30 సంవత్సరాల్లో బాధపడుతున్న అతన్ని 30 రోజుల్లో ఆ దురద లేని పరిస్థితిలోకి వెళ్ళి అతను మన కళ్ళలో ఆనందం చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి. కాదు సార్, సోరియాసిస్ ఎంత చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మరి దాన్ని కూడా రిపేర్ చేసి నిజంగా ఇట్స్ పాసిబుల్ అనిపిస్తుంది. 90 నుంచి 120 రోజుల్లోపు 100కి 90 కేసులు తగ్గిపోయినాయి. మీరు ఇప్పుడు టెస్టిమోనియల్స్ తీసుకోండి, ఎన్ని కావాలి తన టెస్టిమోనియల్స్ మా క్లినిక్ నుంచి పంపిస్తారు, తీసుకోండి. మీరే చూడండి, అవసరం ఈ నమ్మకం కుదిరితే ఈ ఛానల్లో కూడా డిస్ప్లే చేసుకోండి. ఓకే, ఇబ్బంది అంత తేలిగ్గా తగ్గిపోతుంది. ఎందుకంటే మూలాల్లోకి వెళ్తున్నాం. మన ఇమ్యూనిటీ మనకు ఎగనెస్ట్గా పనిచేస్తాం వల్ల వచ్చే జబ్బు. అది రుమటైడ్ ఆర్థరైటిస్ అవ్వనివ్వండి, జాగ్రన్ సిండ్రోమ్ అవ్వచ్చు, మయోసైటిస్ అవ్వచ్చు, క్రాన్స్ అవ్వచ్చు, హషిమోటో థైరాయిడైటిస్ అవ్వచ్చు, ఇప్పుడు నేను చెప్తున్న సోరియాసిస్ అవ్వచ్చు, చిన్నపిల్లలు వచ్చే టైప్ 1 డయాబెటీస్ అవ్వచ్చు. ఇవన్నీ ఆటోఇమ్యూన్ కండిషన్స్. ఇప్పుడు మన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి మనం రక్షించాల్సింది పోయి మన సొంత కణాలనే శత్రువులుగా భావించి దాడి చేయటం వల్ల వచ్చే వ్యాధులు ఇవి. ఇప్పుడు మీరు వేరే ట్రీట్మెంట్కి వెళ్తే ఆ ఇమ్యూనిటీ మన మీద దాడి చేస్తుంది కాబట్టి ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి ఇమ్యూన్ సప్రెసెంట్స్ ఇస్తారు. ఓకే, స్టెరాయిడ్స్ ఇస్తారు. ఎక్కువ మాట్లాడుతుంది ఎందుకు, టెంపరీగా తగ్గుతుంది. ఎందుకంటే అది ఇమ్యూనిటీని తొక్కిపెట్టారు కాబట్టి. రోగనిరోధక శక్తిని తొక్కిపెట్టి మనం ఉండగలమా? ఫ్లేర్ అప్ అయినప్పుడు డబుల్ ఫ్లేర్ అవ్వదా? మనం రక్షించాల్సింది మన మీద ఎందుకు దాడి చేస్తుంది అనే ఆలోచన చేయగలిగితే మేము చేసింది అయితే అది. వై ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్. అప్పుడు మనకు వచ్చింది ఏంటి, ఇమ్యూనిటీ 70 to 75% ఇమ్యూన్ సెల్స్ ఉండేది పెద్ద పేగులో, గట్లో మన 35 లక్షల కోట్ల కణాలతో మీరు నిర్మితమైతే దాదాపు అనేక బ్యాక్టీరియా కణాలను ఆతిథ్యం వహిస్తున్నాం మన శరీరం. దాంట్లో 80% బ్యాక్టీరియా ఉండేది గట్లో. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ఆ రెండింటినీ బ్యాలెన్స్లో ఉంచుకుంటూ ఉంటుంది. అది బ్యాలెన్స్లో ఉన్నంత వరకు గట్ హెల్దీగా ఉంటుంది. ఆ గట్ హెల్దీగా ఉన్నప్పుడు ఈ ఇమ్యూనిటీ అక్కడే ఉంటుంది కాబట్టి ఇమ్యూన్ సెల్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటుంది. ఏం లోపల రానివ్వచ్చు, ఏం లోపల రానివ్వకూడదు. బికాస్ అల్టిమేట్గా గట్ షుడ్ హ్యాండిల్ ఇట్ కాబట్టి అది ట్రైనింగ్ ఇచ్చుకుంటుంది. అసలు గట్ హెల్దీగా లేదనుకోండి, డిస్బయాసిస్ అంటాం, అంటే బ్యాలెన్స్ తప్పటం, గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా లీకీ గట్గా మారుతుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా లీక్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తే రోగనిరోధక శక్తి వెంటనే అలర్ట్ అయ్యి ఏదో ఫారిన్ బాడీ వచ్చింది అని చెప్పి దాని మీద దాడి చేయడానికి వెళ్తుంది.
ఆ బ్యాక్టీరియా డిఎన్ఏ మన హెల్దీ సెల్ డిఎన్ఏ మిమిక్ అవుతున్న సందర్భాలు ఉన్నప్పుడు హెల్దీ సెల్స్ని కూడా శత్రువు అనుకుని దాడి చేస్తాను. అక్కడ మొదలవుతుంది సినిమా. ఓకే. సో ఆ తర్వాత ట్రైనింగ్ కోల్పోయి కన్ఫ్యూజ్ అయిపోయి సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి మన మీద దాడి చేయటం మొదలు పెడుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? గట్ హెల్దీగా ఉంచటం, గట్ హెల్త్ని రివైవ్ చేయటం. గట్ని రివైవ్ చేస్తే గట్ దాని బ్యాలెన్స్లో తెచ్చుకుంటుంది. మనం డైరెక్ట్గా ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తీసుకురాలేకపోతున్నాం, ప్రూవెన్ కాబట్టి అక్రాస్ ద గ్లోబ్. గట్ని బ్యాలెన్స్లో తెచ్చుకుందాం, గట్ దాని బ్యాలెన్స్లో తెచ్చుకుంటుంది. ఓకే. దానికి మనం కొలోన్ హైడ్రోథెరపీ వాడతాం, గట్ హెల్త్కి కావాల్సిన ప్రాపర్ సప్లిమెంట్స్ వాడతాం, అండ్ ఆహారంలో మార్పులు చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన లేయర్ డీటింగ్ కానీ ఆటోఫాగీ కానీ ప్రోగ్రామ్ ద్వారా సప్లిమెంటరీ సపోర్ట్తో గట్ హెల్త్ని రివైవ్ చేసుకుంటాం. ఎప్పుడైతే గట్ హెల్త్ రివైవ్ అవుతుందో, అండ్ గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అంటాం. సో గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్గా ఉంటుంది. సో కెమికల్స్, కావాల్సిన కెమికల్స్ తయారవుతాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్, అండ్ ఇమ్యూనిటీని కంట్రోల్లో తెచ్చుకుంటుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఆ సప్లిమెంటరీ సపోర్ట్ యొక్క స్ట్రెంగ్త్ ఈ పారామీటర్స్కి యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి మా సెల్ హెల్త్ క్లినిక్లో ఎంత అద్భుతంగా ఇంటర్నల్గా శుద్ధి చేసుకోవడానికి చేయాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తూ గట్ని లైన్లో తెచ్చుకుని గట్ హెల్తీగా ఉంచుకుంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ నుంచి బయటపడటం చాలా తేలిక అని మా దగ్గర ప్రూవ్ అయింది. 5 సంవత్సరాలుగా దాదాపుగా కొన్ని వేల టెస్టిమోనియల్స్ మీకు ఇవ్వగలం. ఈ నెలలోనే కావాలంటే ఒక 50 టెస్టిమోనియల్స్ ఇవ్వమంటే మా క్లినిక్ వాళ్ళు పంపుతారు. నైస్ సార్. సార్, ఇప్పుడు సెల్ హెల్త్లో ఎవరైనా కానీ పేషెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది కూడా చెప్పుకుంటారు. అండ్ నార్మల్గా అలోపతిలో అయితే సో ట్యాబ్లెట్స్ ఇచ్చామా తినేయండి అని చెప్పేసి పంపించేస్తుంటారు. కానీ మీ దగ్గర మెయిన్గా ఆ ఫాలోఅప్ కానీ అండ్ వాళ్ళు తీసుకునే డైట్ కానీ సప్లిమెంట్స్ దాని వరకు ఎలా ఉంటుంది, మీరు ఎలా వాళ్ళకి చెప్తారు, అండ్ మీ ఫాలోఅప్లు ఎలా ఉంటాయి? మంచి క్వశ్చన్ అడిగారు. ఇంత మట్టుకు ఇది ఎవరు అడగలేదు. మా ప్రోటోకాల్ ఎట్లా ఉంటుందంటే, పేషెంట్స్ ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు. కొంతమంది ఇట్లాగే ఇలాంటి వాళ్ళు ఎపిసోడ్స్ దగ్గర లొకేషన్ చూసుకుని వచ్చేస్తారు. ఎనీబడి కెన్ కమ్ ఎనీ టైం. వచ్చిన తర్వాత ముందు వాళ్ళ సమస్య ఏంటో చెప్తారు. ఆ సమస్యకు అనుగుణంగా ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఫైల్ ఓపెన్ అయిన తర్వాత దే విల్ ఫస్ట్ గో అండ్ మీట్ ద డాక్టర్స్. మా దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్, లైసెన్స్డ్, ట్రైన్డ్, ఎలిజిబుల్ న్యాచురోపతి డాక్టర్స్ అండ్ ఈవెన్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా ఉంటారు. ఓకే. సో ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లంకి అనుగుణంగా వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏమున్నాయో తెలుసుకుంటారు. లేకపోతే మినిమం రిపోర్ట్స్ ఏవైతే అవసరమో డయాగ్నోస్ చేయడానికి. బికాస్ ఇక్కడ డయాగ్నోస్ ఊరికే మీకు జలుబు చేసిందని డయాగ్నోస్ చేయడం కాదు, ఆ జలుబు ఎందుకు చేసిందని డయాగ్నోస్ చేయాలి. ఓకే. యూ హావ్ టు గో టు ద రూట్ కాజ్ అన్నాను. కాబట్టి రూట్ కాజ్ డయాగ్నోస్ చేయటం అనే దాని మీద మొత్తం మా విధానం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని పరీక్షలు వాళ్ళు న్యాచురల్గా పల్స్ చూసి చేసిన, ఇవాళ ఉన్న లేటెస్ట్గా వచ్చిన ఈ ల్యాబ్ టెక్నాలజీని కూడా వాడుకుంటూ కొన్ని టెస్టులు చెప్తాం చేయించుకురమ్మని. కొన్ని అక్కడ మన క్లినిక్లో కూడా అందుబాటులో ఉంచుతాం. ఓకే. ఈ టెనెట్ వాళ్ళను, లూసిడ్ వాళ్ళను అక్కడ కలెక్షన్ పాయింట్ పెట్టుకోమంటాం, వాళ్ళు పెట్టుకుంటారు. దే హ్యావ్ రిపోర్ట్స్ ఉంటే ప్రాపర్ డయాగ్నోస్కే మనకి కనీసం 20 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సమస్యకి మేము ఆన్సర్ చెప్పడం కాదు, ఆ సమస్య ఎందుకు వచ్చింది తెలుసుకోవటం కోసం మాకు సమయం పడుతుంది. ఒక్కసారి మనకి రూట్ కాజ్ అందింది, దిస్ ఈజ్ ద ప్రాబ్లం, వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ, నాట్ నాకు మీరు చెప్పిన ఇష్యూ అడ్రస్ చేయటం కాకుండా మీరు చెప్పిన ఇష్యూకి మూలం ఎక్కడుందో పట్టుకోగలుగుతాం అనేది మా స్పెషలైజేషన్. ఒక డాక్టర్ అపాయింట్ అయ్యారంటే 3 నెలల పాటు ఆ డయాగ్నోస్ చేయటం నేర్చుకునే వరకు వాళ్ళకి పేషెంట్ చూస్తానికి ఎలా చేయం. 3 months వరకు, 3 months మినిమం హీ హ్యాస్ టు సీ అట్లీస్ట్ అసిస్ట్ చేయాలి సీనియర్ డాక్టర్కి. ఒక 100-150 పేషెంట్లు చూసేవరకు, ఇంకా ఎక్కువ మంది చూసేవరకు మేము అతనికి ఆవిడికి ఇవ్వం పేషెంట్లు చూసేవి. సో బేసిక్లీ ఎవ్రీథింగ్ ఈజ్ డయాగ్నోస్ లెవెల్లో ఉంటుంది. డయాగ్నోస్ అయిపోయిన తర్వాత దెన్ ఏం సప్లిమెంట్లు అవసరం, ఎందుకు అవసరం, ఎటువంటి ఆహార విధానం అవసరం, మీ జీవనశైలిలో ఏ మార్పులు అవసరం, ఇంత డీటెయిల్డ్గా కౌన్సిలింగ్ ఇస్తాం మళ్ళీ. ఓకే. దెన్ ఎంటర్స్ ద న్యూట్రిషనిస్ట్. క్వాలిఫైడ్ ఎంఎస్సి న్యూట్రిషనిస్టులు ఉంటారు మన దగ్గర. అక్కడ వాళ్ళు కూర్చోబెట్టి ఒక డైట్ ప్లాన్ ఇండివిజువలిస్టిక్లీ, ఇది ర్యాండమ్గా అందరికీ ఒకే గాడిని కట్టేయటం కాకుండా ఆ సమస్యకు అనుగుణంగా ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసి, ఇది మీరు ఫాలో అవ్వాల్సిన ఆహార విధానం, ఈ విధానంలో ఇది ఇంత తీసుకోవాలి, ఇది ఎంత తీసుకోవాలని చెప్పి వాళ్ళకు ఒక చార్ట్ లాగా డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు సప్లిమెంట్లు కొనుక్కుని ఎట్లా వాడాలో తెలుసుకుని వెళ్తారు. ఓకే.
తర్వాత ప్రతి 3 రోజులకి మా న్యూట్రిషనిస్టులు ఫాలోఅప్ చేస్తారు. మొదలుపెట్టారా, సరిగా చేస్తున్నారా, ఏమైనా సమస్య ఉందా, డాక్టర్తో మాట్లాడించమంటారా, ఈ ఫాలోఅప్ ఏ హాస్పిటల్లో జరుగుతుందండి ఇంత ఫాలోఅప్. యా ఒక పేషెంట్ వచ్చాడంటే ఒక అతిథిలాగా చూసి కంఫర్ట్ జోన్లో పెట్టి అతనికి ఆవిడికి అర్థమయ్యేలాగా సమస్యని చెప్పి ఆ సమస్యే కాదు అని ఒక మనోబలం అనేది కూడా ఇచ్చారు. ప్రశాంతత, ఒక మనోధైర్యం కల్పించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా అని మానిటర్ చేసుకుంటూ ఇంత ప్రాసెస్ నడుపుతున్నాం కాబట్టి ఇవాళ ఇంతమంది ఇంత ఆదరణ మన సెల్ హెల్త్ క్లినిక్ దొరుకుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు రాలేని వాళ్ళు, ఎండాకాలంలో రాలేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బీహార్ నుంచి, బాంబే నుంచి కూడా వస్తున్నారు మనకి. క్లినిక్లో వచ్చినప్పుడు ఎంత సమయం కేటాయిస్తామో అంతే సమయం ఆన్లైన్లో కూడా ప్రతి పేషెంట్కి కేటాయిస్తాం కాబట్టి అంతమంది డాక్టర్స్ అవసరాన్ని బట్టి ఓన్లీ ఫర్ ఆన్లైన్ కన్సల్టెన్సీకి కూడా మేము డాక్టర్ని ఏర్పాటు చేస్తున్నాం. అది వినియోగించుకుంటున్న వాళ్ళు కూడా ఆల్రెడీ మొదలయ్యారు. సో దట్ అక్రాస్ ద గ్లోబ్ ఎవరైనా ఈ సేవలను అందుకోవచ్చు అనేది మా ముఖ్య ఉద్దేశం. సార్, ఇప్పుడు చీటికి మాటికి జలుబులు వస్తూ ఉంటాయి, ఆ ఇమ్యూనిటీ అనేది కూడా తక్కువ ఉంటుంది. ఇలా ఉన్న దానిలో కూడా సో రిపేర్ చేసే అవకాశాలు ఏదన్నా ఉంటాయా? ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా చేయటమే టోటల్ సెల్ హెల్త్ విధానం. ఓకే. సో ఇప్పుడు రేపు పొద్దున వైరల్ ఫీవర్స్ వస్తాయి. అవును, వాతావరణం వచ్చిందంటే. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యంటే ఇంకా అదే నేమ్. సో ఫ్లూలో వైరస్లో వచ్చినప్పుడు వచ్చిన తర్వాత దాన్ని తట్టుకోవటం కంటే రాకుండా ఉండాలంటే మన ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా మీరు అడ్రస్ చేసుకోవాలి. దాని నుంచి నేను చెప్తున్నాను, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అన్ని అడ్రస్ చేస్తాం, బాడీని డీటాక్స్ చేస్తాం, అండ్ లేయర్డ్ ఈటింగ్లో పెడతాం, జంక్ ఫుడ్ నుంచి దూరం పెడతాం. అసలు కాక నూనెలో ఈత కొట్టే పునుగులు బజ్జీలు జోలికి వెళ్ళొద్దంటాం. ఓకే. ఇటువంటి అంటూ పెడుతూ నేను ఇందాక చెప్పిన ప్రివెంటివ్ హెల్త్ కేర్ 42 days ఈ రోజు నుంచి పాటించండి. రేపు వర్షాలు వచ్చేలోపు సెల్ హెల్త్ క్లినిక్ రమ్మనండి. ఎంతమంది అయినా వచ్చి ఈ సేవలను అందుకుని ముందు వైరస్తో తట్టుకునే శక్తి. దీని గురించి ఇంకొంచెం ఒకసారి అడగాలనుకుంటున్నా సార్. ఏంటంటే ఈ 42 daysకి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకటి చెప్తున్నారు కదా, సో అది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది? సంవత్సరానికి ఒకసారి చేస్తే చాలు. అదేదో ఈ క్లైమేట్ చేంజ్ అప్పుడు చేసుకుంటే 2 రకాలుగాను బాగుంటుంది. వైరస్ అంటే అది డిసీజ్గా మారాలి అంటే బాడీ టెరైన్ వీక్ ఉండాలి. మన ఇమ్యూనిటీ వీక్ ఉంటేనే అది వైరస్గా మారుతుంది. వైరస్గా బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కూడా దాని అంతటా అది ఏం సర్వైవ్ అవ్వలేదు. మన సెల్స్ని వాడుకుని అది కాపీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన సెల్స్ని హైజాక్ చేస్తుంది. అక్కడే మన ఇమ్యూనిటీ పడిపోతుంది. ఆ హైజాక్ అయిన తర్వాత అప్పుడు బాడీ అలర్ట్ చేస్తుంది ఇమ్యూనిటీని. అప్పుడు ఇమ్యూన్ సెల్స్ వచ్చి ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ రిలీజ్ చేసి యుద్ధం చేస్తాయి వైరస్తో. 90% గెలిచేది ఇమ్యూనిటీ అయినప్పటికీ బాడీ వీక్ అయిపోతుంది, జ్వరం వస్తుంది, నొప్పులు వస్తాయి, చలి వస్తుంది, ఆకలి చచ్చిపోతుంది. ఇంత దూరం వెళ్ళే బదులు ఆ వైరస్ మన సెల్స్ని ఉపయోగించుకుని హైజాక్ చేసే పరిస్థితి రానివ్వకుండా ముందే మనం ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంచగలిగితే ఆ వైరస్ అటాక్ చేయడానికి అవకాశం లేదు. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్. ఒక్కసారి ఇమ్యూనిటీ పెంచుకోండి, ఇది సరైన సమయం. వైరల్ ఫీవర్ నుంచి కానీ, ఫ్లూ నుంచి కానీ, ఇప్పుడు ఏదో కొత్తగా ఇబోలానా వచ్చిందంటున్నారు. కొత్తగా వస్తానన్నాయి. కోవిడ్ ముందు వరకు లేని అంత నార్మల్ ఫ్లూలు, వైరల్ ఫీవర్లు ఉన్నా కోవిడ్ దగ్గర నుంచి వేరియంట్స్ పెరుగుతున్నాయి. ప్రమాదకరమైన వేరియంట్స్ వచ్చినాయి. మంకీ పాక్స్ అన్నారు కోవిడ్ తర్వాత, డెల్టా అన్నారు, H1N1 అన్నారు, డెంగ్యూ స్పైక్స్, సీజనల్ ఫ్లూస్, ఇప్పుడు ఇబోలా. ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదో పేరు వినపడతానే ఉంది. సో వాటికి భయపడే కంటే దాన్ని తట్టుకోగలిగే శక్తి మనం ముందే ప్రిపేర్ అయి ఉంటాం. దట్ ఈస్ వాట్ ఈజ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అని నేను ఎప్పుడు చెప్తున్నా. ఆ 42 day ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ ఎనీబడి టు డూ. ఓకే. అండ్ సార్, పెయిన్ మేనేజ్మెంట్ దానికి సంబంధించి మనం చాలా వరకు వింటూ ఉంటాం. సో సెల్ హెల్త్ విధానంలో ఈ పెయిన్ మేనేజ్మెంట్కి మంచి రిజల్ట్స్ అనేది కూడా వస్తున్నాయని కూడా విన్నాం. అవునండి, సెల్ హెల్త్ విధానంలో వస్తానికి కారణం అగైన్ సెల్యులార్ లెవెల్లో కరెక్షన్ చేస్తున్నాం. సెల్యులార్ లెవెల్లో హెల్తీగా ఉండేలా చూస్తున్నాం.
పెయిన్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా సియాటికా, లంబార్ పెయిన్స్, L1 నుంచి L4 దాకా, C1 నుంచి C4 దాకా, ఈ బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, రొమటైడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చిన నొప్పులు ఇవే ఎక్కువగా ఉంటాయి. యా. దీన్ని మేనేజ్ చేయాలంటే ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే బీపీ లాంటి సమస్యలు ఉన్నా, వెరికోస్ వెయిన్స్ లాంటి సమస్యలు ఉన్నా, ఈ సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మనం సెల్ హెల్త్లో సరిచేసే విధానం ఎట్లాగో సప్లిమెంటరీ సపోర్ట్తో, ఆహార విధానంలో మార్పులతో జరుగుతూనే దీనికి అడిషనల్గా థెరపాటిక్ వాల్యూ ఉన్న పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ అనేది ఒక థెరపీ మిషన్ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా. ఓకే. అదేం చేస్తుంది, మీ బాడీని టచ్ చేయదు. మీరు ఆ బెడ్ మీద పడుకుంటే ఒక డోమ్ లాగా కనపడతా ఉంటుంది. మ్యాగ్నెటిక్ రేస్, చిన్న చిన్న మ్యాగ్నెటిక్ రేస్ బాడీలోకి పంపిస్తుంది, బాడీ మొత్తానికి. బాడీ ఈజ్ ఎ మ్యాగ్నెట్, ఎర్త్ ఈజ్ ఎ మ్యాగ్నెట్, ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఎ మ్యాగ్నెట్, గాల్లో. సో అట్లాగే ఈ మ్యాగ్నెటిక్ రేస్ వెళ్ళటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో, గ్యాంగ్రీన్ లాంటి డయాబెటిక్ రిలేటెడ్ ఇంజరీస్, కాళ్ళు తీసేయాలి, ఏళ్ళు తీసేయాలి లాంటి సమస్యలు ఉన్న పేషెంట్స్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి కాళ్ళు పుండు నయమైపోయిన సందర్భాలు ఇక్కడ ఎన్నో టెస్ట్ మోడల్స్ చూసాం మనం. ఓకే. సో బ్యాక్ పెయిన్తో వచ్చిన వాళ్ళు ఇప్పుడు లాస్ట్ 20-25 డేస్ నుంచి ఒక అతను నడవలేని పరిస్థితిలో, సరే ఇది కూడా మేము చెప్తుంటే సరే ఇన్ని చూశాను, ఇది కూడా ప్రయత్నం చేద్దాం అని వచ్చి చేసుకుంటున్నాడు అతను. అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. డయాబెటిక్ ఫుట్ ఉంది, డయాబెటీస్ ఉంది, అండ్ బ్యాక్ పెయిన్ ఉంది. నేను చెప్పిన సమస్యలు అన్నీ ఉన్నాయి అతనికి. నడవలేక వీల్ చైర్లో వచ్చాడు. ఈ 25 డేస్కి కూడా అయిందో లేదో కొద్దిగా ఆక్యుపంక్చర్ కూడా చేశాం ఈ థెరపీతో పాటు. నౌ హీస్ వాకింగ్. ఈ మొన్న ఏదో మీలాగా ఎవరో క్లినిక్ వచ్చారు, ఒక ఇంటర్వ్యూ ఇస్తారా అని అడుగుతాను. వాళ్ళు ఎదురుకుండా చూసి మొత్తం టెస్ట్ మోడల్ తీసుకున్నారు. ఓకే. సో ఇది ఆశ్చర్యకరమైన విషయం కదా. రొమటైడ్ ఆర్థరైటిస్తో ఉన్నాడు, డయాబెటిక్ అల్సర్ ఫుట్ గ్యాంగ్రీన్ పుండుతో ఉన్నాడు, సయాటికా ప్రాబ్లంతో ఉన్నాడు, అండ్ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అన్ని రకాల ట్రీట్మెంట్లు తీసేసుకున్న తర్వాత ఇట్లాగే మనం మాట్లాడుకుంటున్నది విన్నట్టుగా ఎక్కడో విని ఇది ఒకసారి చూద్దామని వచ్చినప్పుడు అతనికి నమ్మకం లేదు. మేము ఒక ప్రయత్నం చేయండి సార్, మాకు ఇక్కడ ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అని. అతనికి ఇంకో ఆప్షన్ లేక సరే ఒక 4 రోజులు చూస్తానని చెప్పి 25 డేస్కి ఈజ్ నో వాకింగ్ నార్మలీ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్. సో అంత ఎక్సలెంట్ రిజల్ట్ మన పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ ఫీల్డ్ థెరపీలో వస్తుంది. వెరికోస్ వెయిన్స్ పోతున్నాయి సర్జరీతో సంబంధం లేకుండా. సార్ ఇది పాసిబులా సార్? అంటే ఏ స్టేజ్లో వచ్చినా కానీ ఇక్కడ క్యూర్ అనేది దొరుకుతుందా? అసలు స్టేజెస్తో సంబంధం లేదు. నేను లేజర్ సర్జరీ చేయాలి అనే పేషెంట్ వెరికోస్ వెయిన్స్తో ఉంది, నీకు సర్జరీ చేయాలి, ఇంకొక ఆప్షన్ లేదు అనే పరిస్థితిలో ఒక పేషెంట్ పేరు టెస్ట్ మోడల్ కూడా ఇచ్చాడు అనుకోండి, పేరు కూడా పవన్ కుమార్ ఉంది. ఇటువంటి చాలా పేర్లు ఉంటాయి కానీ జనరల్గా ప్రజలు చెప్తానికి ఒప్పుకోరు. బట్ మీకు 30 డేస్ చేయించుకున్నాడు. అతనికి 2 ప్రాబ్లమ్స్, బీపీ 170/120, జీవితంలో ఎప్పుడు 80/120 చూడాలి అతను ఎప్పుడు ఆ బీపీ ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ వెరికోస్ వెయిన్స్ సర్జరీ చేసుకోవాలి. 31 డేస్ చేసుకున్నాడు. వెరికోస్ వెయిన్స్ మొత్తం టోటలీ గాన్, అండ్ 120/80 బీపీ చూశాడు. అండ్ ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను సార్, ఎవరి దగ్గర చెప్పమంటే వాళ్ళ దగ్గర చెప్తాను సార్. ఆ ఆనందం హీ సో హ్యాపీ. సో ఇటువంటి కేసెస్ చాలా చూసాం. సో దిస్ థెరపీ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్. సార్ ఇన్ని విధానాలు చెప్తున్నారు కదా, మరి సెల్ హెల్త్ పరంగా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఈవెన్ అలోపతి కానీ లేదా వేరేటి కూడా చేయలేని మ్యాజిక్ అనేది కూడా చేస్తుందని, రూట్ కాజ్ నుంచే ఆ మ్యాజిక్ అనేది చేస్తుంది అంటున్నారు కదా. ప్రజలు కూడా అనుకుంటూ ఉంటారు, అరే ఇదేమన్నా ఒక కాస్ట్లీ వైద్యమా, అరే మనకు అందుబాటులో ఉంటుందా లేదా అని చూసే వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది అనుకో, మీరేం చెప్తారు రవికుమార్ సార్? సార్ సప్లిమెంట్స్ తప్పితే ఇక్కడ నేనేమి బిజినెస్ చేయట్లా. ఓకే. ఫుడ్ సప్లిమెంట్స్ కాస్ట్ ఎంత ఉంటుంది మీ కంపేర్ టు అదర్ అలోపతి మెథడాలజీలో? దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది సార్ కదా. అండ్ ఇప్పుడు దాకా ఇంత చెప్తున్నాను కదా, ఒక 5,000-10,000 సప్లిమెంట్లకు అవుతుంది గురించి పక్కన పెట్టి నేను కూరగాయలు తినమంటున్నాను, దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? 2 కోడిగుడ్లు తినమంటున్నాను, దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? తినాల్సిన విధానం చెప్తున్నాను, ఉపవాసం ఉండండి అని చెప్తున్నాను.
దానికి ఏం ఖర్చు అవుతుందండి? సప్లిమెంట్ కొనుక్కుంటున్నారంటే సప్లిమెంట్స్ వరకే వాళ్ళు కొనుక్కుంటున్నారు. మీకు ఏం ఖర్చు లేదు కదా వాళ్ళకి. ఇంట్లో ఉండి ఇంట్లో ఎట్లా చేసుకోవాలి చెప్పి చేయించుతున్నాం. ఓకే. అంతేగాని మా దగ్గరికి వచ్చి అడ్మిట్ అయిపోండి, మాకు ఇంత కట్టేసేయండి, నెలకి మాకు ఒక 10,000, రోజుకు 10,000 రూమ్ రెంట్ అండి, ఇట్లా ఏం లేదు కదా. ఓకే. వీఆర్ స్పెండింగ్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes టైం విత్ ఎవ్రీ పేషెంట్ అండ్ వీఆర్ గివింగ్ ఏ ప్రోటోకాల్. అండ్ చివరికి వచ్చేటప్పటికి ఎసెన్షియల్ కిట్ లేకపోతే 4 సప్లిమెంట్లు కొనుక్కోవాల్సి వస్తే కొనుక్కుంటాడు. దట్స్ ఆల్ ఈజ్ అ కాస్ట్. రైట్. జనరల్గా 10 to 15,000 దాటైతే ఉండదండి. ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చినప్పుడు మేబీ అనదర్ 5-10,000 పెరుగుతుందేమో కానీ. అండ్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మోర్ దెన్ 3 months. రైట్. 100 days దాటి అసలు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అక్కర్లేదు. మ్యాక్సిమం అతను ఖర్చు పెట్టిన 3 నెలలే అతను ఖర్చు పెట్టే తర్వాత ఇంట్లో ఉండే ఉంటాడు, 6 నెలలకు ఒకసారి చేయించుకుంటాడు. ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఇది ఇంత తేలికగా తగ్గుతుంది అనే ఒక భరోసాతో నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎంతమందికి రీచ్ అవ్వచ్చు అనే ఆలోచన చేస్తున్నాం. రైట్. ఇక్కడే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అందుబాటులో తీసుకెళ్తే బాగుంటుంది కదా అనే ఆలోచన ప్రస్ఫుటంగా బాగా బలంగా నాలో ఉంది. ఆ దిశగానే నేను ఆలోచన కూడా చేస్తున్నాను. నైస్ సార్. ఇట్ వాస్ అంటే ఏంటంటే మనము నా మైండ్లో ఇప్పటివరకు అనిపించింది ఏంటంటే అరే మనకి ఏదన్నా జబ్బు కానీ ఏదన్నా వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళాలో లేకపోతే ఆయుర్వేదం యూస్ చేయాలో లేకపోతే హోమియోపతి ఇలా ఉండేదాన్ని. కానీ రూట్ కాజ్ నుంచే ఒక సొల్యూషన్ అనేది కూడా సెల్ హెల్త్ ద్వారా వస్తుంది అని అంటే ఇట్ వాస్ రియల్లీ మ్యాజికల్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ ఎన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను కొత్తగా కనిపెట్టింది ఏమి లేదు. మన తాత ముత్తాతల కాలం నుంచి అందరూ పాటించిందే. ఇప్పుడు మర్చిపోయి ఎవరు మీరు అంటున్నట్టు ఆర్గన్ బేస్డ్గా ఇదే జబ్బులు బేస్డ్గా వెళ్తున్నారు. కానీ పాత తరం వాళ్ళు పాటించిన దాన్నే మళ్ళీ మీకు గుర్తు చేస్తానికి ప్రయత్నమే కానీ నేను కొత్తగా కనిపెట్టింది ఏమీ కాదండి. యా. మళ్ళీ ఆ క్రెడిట్ నాకు వద్దు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.